హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ప్రపంచంలో ఉన్న ప్రాచీనమైన 20 కట్టడాల గురించి చెప్పబోతున్నాను. మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవచ్చు కదా. ఇది కంప్లీట్లీ ఫ్రీనే. మీరు మాకు సపోర్ట్ చేస్తే ఇలాంటివి కొత్త విషయాలు తీసుకొస్తాం. ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటిది ఇండియా హౌస్. ఇండియా హౌస్ అనేది 1905లో శ్యామ్జీ కృష్ణవర్మ లండన్లో స్థాపించిన ఒక విప్లవాత్మక కేంద్రం. ఇది భారత స్వతంత్ర సమరయోధుల కోసం శిక్షణ కేంద్రంగా మరియు ఆశ్రయంగా పనిచేసింది. భారత స్వతంత్ర ఉద్యమానికి ఇది కీలక కేంద్రంగా మారింది. వీర సావర్కర్, మదన్ లాల్ ధింగ్రా వంటి ప్రముఖ విప్లవకారులు ఇక్కడ నుంచి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పనిచేశారు. 1905లో మదన్ లాల్ ధింగ్రా బ్రిటిష్ అధికారి విలియం హార్ట్ కర్జన్ వైలీని హత్య చేయడంతో ఇండియా హౌస్ బ్రిటిష్ ప్రభుత్వం కఠినంగా ఎదుర్కొంది. చివరికి 1910లో బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని మూసివేసింది. కానీ ఇది భారత స్వతంత్ర పోరాటంలో మైలురాయిగా నిలిచింది. ఇక రెండవది ఓవెల్ స్టేడియం. ఓవెల్ స్టేడియం లండన్లోని ప్రసిద్ధ క్రికెట్ మైదానం. 1845లో స్థాపించబడింది. ఇది సరీ కౌకెట్ క్రికెట్ క్లబ్ హోమ్గా ఉంది. 1880లో ఇక్కడే మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడబడింది. ఇది ఇంగ్లాండ్లో జరిగిన మొదటి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ కావడం విశేషం. 1882లో ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా విజయం సాధించడంతో ఆసీస్ క్రికెట్ పోటీకి పుట్టినిల్లు అయింది. ఇది కేవలం క్రికెట్కు మాత్రమే కాకుండా ఫుట్బాల్, రగ్బీ వంటి ఇతర క్రీడలకు కూడా వేదిక అయింది. బ్రిటిష్ రాజ్యంలో మొదటి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఇక్కడే జరిగింది. ఇప్పటికే ఓవల్ స్టేడియం క్రికెట్ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలుస్తుంది. ఇక మూడవది వైట్ హౌస్. వైట్ హౌస్ అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం మరియు కార్యాలయం వాషింగ్టన్ డీసీలో ఉంది. 1792లో నిర్మాణం ప్రారంభమై 1800లో జాన్ ఆడమ్స్ తొలి నివాసి అయ్యారు. 1814లో బ్రిటిష్ దళాలు దీనిని దహనం చేశాయి, కానీ మరలా పునర్నిర్మించబడింది. నలుపు రంగు పోగొట్టడానికి తెల్ల రంగు పూశారు. అందుకే దీనికి వైట్ హౌస్ అనే పేరు వచ్చింది. 1901లో థియోడోర్ రూస్వెల్ట్ దీనిని అధికారికంగా వైట్ హౌస్గా పేరు పెట్టారు. అనేక విస్తరణలు, పునరుద్ధరణలు జరిగాయి. ఇది అమెరికా పాలకులకు కేంద్రంగా, ప్రపంచ రాజకీయాల్లో ప్రతిష్టాత్మక కేంద్రంగా ఉంది. ఇక నాలుగవది ఇండిపెండెన్స్ హాల్. ఇండిపెండెన్స్ హాల్ అమెరికా స్వతంత్ర చరిత్రలో ఒక కీలక భవనం. ఫిలడెల్ఫియా, పెన్సిల్వియాలో ఉంది. 1753లో నిర్మించబడిన ఈ భవనం మొదట పెన్సిల్వియా రాష్ట్ర ప్రభుత్వానికి కార్యాలయంగా ఉపయోగపడింది. 1776లో ఇక్కడే అమెరికా స్వతంత్ర ప్రకటన, డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆమోదించబడింది. 1787లో అమెరికా రాజ్యాంగం కూడా ఇక్కడే రూపుదిద్దుకుంది. ఇది అమెరికా స్వతంత్ర పోరాటానికి మరియు ప్రజాస్వామ్య స్థాపనకు ఒక ప్రతీకగా నిలుస్తుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందిన ఇండిపెండెన్స్ హాల్ అమెరికా చరిత్రలో అత్యంత ముఖ్యమైన భవనాల్లో ఒకటిగా మారింది. ఇక ఐదవది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ స్వేచ్ఛకు ప్రతీకగా నిలిచిన ప్రసిద్ధ విగ్రహం. 1886లో ఫ్రాన్స్ నుండి అమెరికాకు బహుమతిగా అందించబడింది. ఇది న్యూయార్క్ హార్బర్లో ఉన్న లిబర్టీ ఐలాండ్పై స్థాపించబడింది. ఫ్రెంచ్ శిల్పి ఫెరెడిక్ ఆగస్ట్ బర్తోలి ఈ విగ్రహాన్ని రూపొందించగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గుప్తావ్ ఐఫెల్ రూపొందించాడు. ఈ విగ్రహం అమెరికాలోకి ప్రవేశించే వలసదారులకు స్వాగత చిహ్నంగా మారింది. ఇది 93 మీటర్ల ఎత్తులో కంచు మిశ్రమంతో తయారు చేయబడింది. 1984లో యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందింది. ఇప్పటికీ ఇది అమెరికా ప్రజాస్వామ్య స్వాతంత్రాన్ని ప్రతిబింబించే ప్రముఖ చిహ్నంగా నిలుస్తుంది. ఇక ఆరవది పిరమిడ్లు. పిరమిడ్లు ప్రాచీన ఈజిప్టు నాగరికత యొక్క గొప్ప కట్టడాలు. ఇవి ప్రధానంగా ఫరోల సమాధులుగా నిర్మించబడ్డాయి. 2600 BCE కాలంలో గీజాలోని మహా పిరమిడ్లు కుఫు ఫరోకు అంకితముగా నిర్మించబడింది. BCE అనగా 4625 సంవత్సరాల క్రితం. దీని నిర్మాణం ఇప్పటికే ఒక రహస్యమే. ఎందుకంటే అప్పటి సాంకేతికతో ఇంత భవ్యం ఎలా నిర్మించగలిగారో స్పష్టత లేదు. పిరమిడ్లలో భద్రంగా రాజులు శవాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు ఉంచేవారు. ఇవి ఖగోళ శాస్త్ర, గణిత పరిజ్ఞానానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రపంచంలోని 7 ప్రాచీన అద్భుతాల్లో గీజా పిరమిడ్ ఇప్పటికీ నిలిచి ఉన్న ఏకైక అద్భుతం. ఈజిప్ట్ సంస్కృతి, పురావస్తు పరిశోధనలకు పిరమిడ్లు అపూర్వ సంపదగా నిలుస్తున్నాయి. ఇక ఏడవది అస్వాన్ డ్యామ్. అస్వాన్ డ్యామ్ ఈజిప్టులోని నైల్ నదిపై నిర్మించబడిన ఒక ముఖ్యమైన ఆనకట్ట. ఇది 2 భాగాలుగా విభజించబడింది. అస్వాన్ లోయర్ డ్యామ్ 1898 నుండి 1902 మరియు అస్వాన్ హై డ్యామ్ 1960 నుండి 1970.
హై డ్యామ్ను సోవియట్ యూనియన్ సాయంతో నిర్మించారు. ఈ డ్యామ్ నిర్మాణం వల్ల నైల్ నది వరదలను నియంత్రించడం, సాగునీరు అందించడం, విద్యుత్ ఉత్పత్తి వంటి ప్రయోజనాలు లభించాయి. అయితే ఇది న్యూబియన్ ప్రజల వ్యాక్సానికి కారణమైంది. నాసర్ సరస్సు అనే భారీ నీటి నిల్వ ఈ డ్యామ్ ద్వారా ఏర్పడింది. ఇది ఈజిప్ట్ ఆర్థిక వ్యవసాయ రంగాలకు గొప్ప ప్రాధాన్యతను కలిగి ఉంది. ఇక 8వది లీనింగ్ టవర్ ఆఫ్ పీసా. లీనింగ్ టవర్ ఆఫ్ పీసా ఇటలీలోని పీసా నగరంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధ వంకరగాని అద్భుత కట్టడం. 1173లో నిర్మాణం ప్రారంభమై 1372లో పూర్తయింది. ఇది ఒక గ్రానైట్ మరియు మార్బుల్ బెల్ టవర్, కానీ మృదువైన నేల కారణంగా నిర్మాణ సమయంలో ఒకవైపు వంగిపోయింది. 1990లో టవర్ ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో మరమ్మతులు చేయడం ద్వారా స్థిరంగా ఉంచారు. 2001లో పునఃప్రవేశం చేసిన తర్వాత ఇది సందర్శకులకు తెరిచారు. 56 మీటర్ల ఎత్తు కలిగిన ఈ టవర్ యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల్లో ఒకటి. దీని వినూత్న నిర్మాణ శైలి, అద్భుత చరిత్ర దీని ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా మార్చాయి. ఇక 9వది ఐఫిల్ టవర్. ఐఫిల్ టవర్ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉన్న ప్రపంచ ప్రసిద్ధ టవర్. 1889లో నిర్మించబడింది. ఫ్రెంచ్ ఇంజనీరింగ్ గుప్తా ఐఫిల్ దీనిని డిజైన్ చేయగా 1889 విశ్వ ప్రదర్శన కోసం ప్రత్యేకంగా నిర్మించారు. ప్రారంభంలో దీనిని విమర్శించిన కాలక్రమేణా ఇది ప్యారిస్కు ప్రతీకగా మారింది. 330 మీటర్ల ఎత్తులో 41 సంవత్సరాలు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నిర్మాణంగా నిలిచింది. ఇది పూర్తిగా ఇనుముతో తయారు చేయబడిన మరియు ప్రతి ఏడాది కోట్లాది మంది పర్యాటకులకు ఆకర్షిస్తుంది. రాత్రి వేళల్లో దీని ప్రకాశవంతమైన లైటింగ్ దృశ్యం ప్రత్యేక ఆకర్షణ. ఐఫిల్ టవర్ ఫ్రాన్స్ గౌరవాన్ని, ఇంజనీరింగ్ ప్రతిభను ప్రదర్శించే మహమ్మత్తు కట్టడం. ఇక 10వది చార్మినార్. చార్మినార్ హైదరాబాద్కు ప్రతీకగా నిలిచిన గొప్ప చారిత్రక కట్టడం. 1591లో కుతుబ్ షాహీ వంశస్థుడు సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా నిర్మించాడు. ప్లేగు వ్యాధి అనే గజబద్ధమైన మహమ్మారి నిర్మూలనకు గుర్తుగా దీన్ని నిర్మించినట్లు భావిస్తారు. 4 పెద్ద మినార్లు కలిగిన ఈ భవనం ఇస్లామిక్, పార్షియన్ మరియు హిందూ శిల్పకళ సమ్మేళనంగా రూపుదిద్దుకుంది. చార్మినార్ సమీపంలోని లాడ్ బజార్, మహబూబ్ ట్యాంక్ వంటి ప్రదేశాలు దీన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. 56 మీటర్లు ఎత్తు కలిగిన ఈ కట్టడం హైదరాబాద్ సంస్కృతి చరిత్రకు ప్రతీకగా నిలుస్తుంది. ప్రతి ఏడాది వేలాది మంది పర్యాటకులు చార్మినార్ను సందర్శిస్తారు. ఇక 11వది గేట్వే ఆఫ్ ఇండియా. గేట్వే ఆఫ్ ఇండియా ముంబైలోని ప్రసిద్ధ చారిత్రక కట్టడం. బ్రిటిష్ పాలనా సమయంలో నిర్మించబడింది. 1911లో రాజు జార్జ్ వి మరియు రాణి మేరీ భారతదేశం పర్యటనకు వచ్చినప్పుడు వారి స్వాగతార్థం కోసం దీని నిర్మాణాన్ని ప్రతిపాదించారు. 1924లో ఇది అధికారికంగా ప్రారంభించబడింది. ఇది ఇండో సారసైనిక్ శైలిలో నిర్మించబడింది మరియు 26 మీటర్ల ఎత్తు కలిగి ఈ కట్టడం అరేబియా సముద్ర తీరంలో అద్భుతంగా కనిపిస్తుంది. 1947లో బ్రిటిష్ సైన్యం చివరిసారిగా భారతదేశాన్ని వీడినప్పుడు వారు ఈ గేట్ ద్వారా వెళ్లారు. ఇది బ్రిటిష్ పాలన ముగిసిన సంకేతంగా మారింది. నేటికి ఇది ముంబై ప్రధాన ఆకర్షణలో ఒకటిగా నిలుస్తుంది. ఇక 12వది తాజ్మహల్. తాజ్మహల్ ప్రేమకు ప్రతీకగా నిలిచిన అద్భుతమైన కట్టడం. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ స్మృతికి గుర్తుగా 1632లో నిర్మించాడు. ఇది 22 సంవత్సరాల పాటు 20 ఏళ్లకు పైగా కళాకారులు, శిల్పులు కలిసి నిర్మించారు. శ్వేత మార్బుల్తో నిర్మితమైన తాజ్మహల్ మొఘల్, పెర్షియన్, ఇస్లామిక్ శిల్పి శైలిలు సమ్మేళనంగా రూపుదిద్దుకుంది. యమునా నది తీరాన ఉన్న ఈ కట్టడం 1983లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది. ప్రపంచంలో 7 కొత్త అద్భుతాల్లో ఒకటిగా నిలిచిన తాజ్మహల్ ప్రతి ఏడాది లక్షలాది పర్యాటకులకు ఆకర్షిస్తుంది. మార్మరా శిల్పకళ, ఖగోళ పద్ధతుల ప్రకారం రూపొందించిన తీరుతో ఇది ప్రపంచంలోని అత్యంత అందమైన కట్టడాల్లో ఒకటిగా ప్రశంసించబడింది. ఇక 13వది 1000 స్తంభాల గుడి. తెలంగాణలోని హన్మకొండలో ఉన్న 1000 స్తంభాల గుడి కాకతీయుల శిల్పకళ వైభవాన్ని ప్రతిబింబించే ప్రఖ్యాత ఆలయం. ఇది 12వ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రదేవుడు 1175 నుంచి 1324లో నిర్మించాడు. ఈ ఆలయం భద్రకాళి సరస్సుకు సమీపంలో ఉంది మరియు శివ, విష్ణు, సూర్య దేవులకు ఇది వాస్తుశిల్పం. నాణ్యమైన శిల్పాలు శిల్పకళ నైపుణ్యానికి నిదర్శనం. వేల కొద్ది స్తంభాలతో రూపొందించిన ఈ ఆలయం ప్రతి స్తంభం నిశ్శబ్ద సంగీతాన్ని పలికించే విధంగా నిర్మించబడింది. కాకతీయుల గొప్ప శిల్పకళకు దీని ప్రతీకగా భావిస్తారు. 20వ శతాబ్దంలో పునరుద్ధరణ తర్వాత ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు సంపాదించేందుకు ప్రస్తావనలో ఉంది.
ఇక 14వది గోల్కొండ కోట. గోల్కొండ కోట తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కు సమీపంలో ఉంది. కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఈ కోటను బహుమని సుల్తాన్లు అభివృద్ధి చేశారు. 1518లో కుతుబ్ షాహీ వంశస్థులు గోల్కొండను రాజధానిగా చేసుకున్నారు. ఈ కోట హీరా వ్యాపారానికి ప్రసిద్ధి. ఇది ప్రపంచ ప్రసిద్ధ కోహినూర్ వజ్రానికి నిలయం. 1687లో ఔరంగజేబ్ గోల్కొండను ఆక్రమించి మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. గట్టి రక్షణ, భద్రత, శిల్పకళ, ధ్వని ప్రసరణ వ్యవస్థలో గోల్కొండ తన ప్రత్యేకత కొనసాగిస్తుంది. ప్రస్తుతం ఇది పర్యాటక కేంద్రంగా మారింది. ఇక 15వది గోల్డెన్ టెంపుల్. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం సిక్కుల అత్యంత పవిత్ర స్థలం. 16వ శతాబ్దంలో గురు రామ్దాస్ దీనిని స్థాపించగా గురు అర్జున్ దేవ్ 1604లో శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ను అక్కడ ప్రతిష్ఠించాడు. మహారాజా రంజిత్ సింగ్ 19వ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని బంగారు పూతతో అలంకరించి గోల్డెన్ టెంపుల్గా మారుస్తాడు. 4 వైపుల ప్రవేశ ద్వారాలు ఉన్న ఈ ఆలయం సమానత్వాన్ని సూచిస్తాయి. ఇది అక్కడ ఉచిత లంగర్ అన్నదానం నిర్వహించే అతిపెద్ద స్థలాలలో ఒకటి. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో ఇది తీవ్ర ఉద్రిక్తతను ఎదుర్కొంది. ఇప్పటికీ భక్తుల కోసం ఈ ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. ఇక 16వది రెడ్ ఫోర్ట్. లాల్ కిల్లా ఢిల్లీలోని ప్రసిద్ధ చారిత్రక కోట. 1638లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ దీనిని నిర్మించగా ఇది మొఘల్ రాజవంశానికి ప్రధాన కేంద్రంగా మారింది. యమునా నది తీరంలో ఉన్న ఈ కోటను ఎర్ర రాళ్లతో నిర్మించడంతో దీనికి రెడ్ ఫోర్ట్ అనే పేరు వచ్చింది. 1857 నాటి తొలి స్వతంత్ర సమరంలో బ్రిటిష్ల ఆధీనంలోకి వెళ్ళింది. 1947లో స్వతంత్రం రోజున నెహ్రూ ఇక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించాడు. ప్రతి ఏడాది ఆగస్టు 15న భారత ప్రధాని ఇక్కడ నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తాడు. అద్భుతమైన శిల్పకళ, మెహరాబ్లు, ముత్తంగు బాగ్, దివాన్ ఈ ఆమ్, దివాన్ ఈ కాస్ వంటి నిర్మాణాలు దీని విశిష్టతను చాటుతాయి. ఇక 17వది ఇండియా గేట్. ఇండియా గేట్ న్యూఢిల్లీలో ఉన్న ప్రసిద్ధ యుద్ధ స్మారకం. 1921లో బ్రిటిష్ ప్రభుత్వం దీనిని నిర్మించేందుకు శంకుస్థాపన చేయగా 1931లో లార్డ్ ఇర్విన్ దీనిని ప్రారంభించాడు. ఇది మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుండి 1918 మరియు ఆఫ్ఘన్ యుద్ధాల్లో వీరమరణం పొందిన 70,000 మంది భారత సైనికుల స్మారకంగా నిర్మించబడింది. స్మారక ప్రదేశంపై వీరుల పేర్లు చెక్కబడ్డాయి. 1971లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధం అనంతరం అమర్ జవాన్ జ్యోతి అనే శాశ్వత జ్వాల ఏర్పాటు చేశారు. ఇది భారత సైనికుల త్యాగానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భారత ప్రధాని ఇక్కడ నివాళులు అర్పిస్తారు. ఢిల్లీకి చెందిన ప్రముఖ పర్యాటక ఆకర్షణలో ఇది ఒకటి. ఇక 18వది సూర్య దేవాలయం. కోణార్క్ సూర్య దేవాలయం ఒడిశాలోని ప్రసిద్ధ హిందూ ఆలయం. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో గంగా వంశానికి చెందిన నరసింహదేవ I నిర్మించాడు. ఇది సూర్యభగవాన్ని ఆలయంగా నిలిచింది. రథకార శిల్పకళలో గొప్ప కళాఖండంగా 12 జయపత్రాలతో కూడిన రథాన్ని పోలి ఉండే రీతిలో దీన్ని రూపొందించారు. ఆలయంలో ఉన్న శిల్పాలు చక్కటి శిల్పకళలను ప్రతిబింబిస్తాయి. కాలానుగుణంగా ఆలయ స్ట్రక్చర్ కొంత భాగం ధ్వంసమైంది. అయితే ఇప్పటికీ ఇది యునెస్కో వారసత్వ స్థలంగా ప్రాముఖ్యత పొందింది. కోణార్క్ సూర్య మహోత్సవం ఈ ఆలయంలో ప్రసిద్ధి చెందింది. భారతీయ పురావస్తు కళా వైభవాన్ని ప్రతిబింబించే ఈ దేవాలయం దేశంలోని ముఖ్యమైన పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఇక 19వది సాంచి స్తూపం. సాంచి స్తూపం మధ్యప్రదేశ్లోని సాంచి పట్టణంలో ఉన్న బౌద్ధ స్మారక చిహ్నం. దీనిని మౌర్య చక్రవర్తి అశోకుడు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో నిర్మించాడు. ఇది బౌద్ధ ధర్మ చక్రాన్ని, గౌతమ బుద్ధుని ఆచారాలను ప్రతిబింబించే గొప్ప కట్టడం. స్తూపం గుండ్రంగా ఉండి దానిపై హార్మిక మరియు చత్రవలయంతో ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉంది. గవక్ష ద్వారాలు బుద్ధుని జీవిత ఘటనలను చిత్రంగా అందిస్తున్నాయి. కాలక్రమేణా గుప్తులు, ఇతర రాజవంశులు దీనిని మరింత అభివృద్ధి చేశారు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ ఆర్కియాలజిస్టులు దీనిని పునరుద్ధరించారు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది మరియు ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ భక్తులకు పవిత్ర కేంద్రంగా నిలుస్తుంది. ఇక చివరిది మీనాక్షి ఆలయం. మదురైలో ఉన్న ప్రసిద్ధ మీనాక్షి ఆలయం ప్రాచీన హిందూ ఆలయాల్లో ఒకటి. ఇది ప్రధానంగా పార్వతీదేవి, మీనాక్షి మరియు శివుడు సుందేశ్వరుడికి అంకితమైంది. ఈ ఆలయం 13వ శతాబ్దంలో పాండ్య రాజుల కాలంలో నిర్మించబడింది. అయితే
16-17వ శతాబ్దంలో నాయక వంశం దీనిని విస్తరించింది. ఆలయంలో 14 గోపురాలు, శిల్పకళ వైభవం మరియు 1000 స్తంభాల మండపం ఉన్నాయి. ఆలయాన్ని ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు దర్శించుకుంటారు. ముఖ్యంగా మీనాక్షికి తిరుకల్యాణం ఉత్సవం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది ద్రావిడ శైలిలో నిర్మితమైన అత్యంత అద్భుతమైన ఆలయాల్లో ఒకటిగా గుర్తించబడుతుంది. సరేనా ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్ మరియు షేర్ చేయండి. జై హింద్.